మూవీ అని అందరు టాప్ ఉంది యావరేజ్ ఉంది కాదు, మూవీ ఎలా ఉందో అది మాత్రం చెప్తా. నేను నా ప్రకారం చెప్పాలంటే మూవీ బాగుంది, లిటిల్ బిట్ డ్రాగ్ ఉంది అనమాట. డ్రాగ్ ఏంటంటే కొంచెం పాతకి 100 years బ్యాక్ మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఎండింగ్ ఎలా చేస్తాడు అనుకున్నాను. ఎండింగ్ క్లైమాక్స్ చాలా బాగా చేశాడు. శివ డైరెక్టర్ అంట, తన మూవీస్ నాకు తెలియదు బట్ ఈ ఫస్ట్ మూవీ అనుకుంటా. చాలా బాగుంది డైరెక్షన్, బీజిఎం బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఓవరాల్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో. సూర్య ఆల్వేస్ సూపర్. అండ్ బాబీ డయల్ గురించి చెప్పాలంటే మనం యానిమల్ లో చూసాం కదా తన యాక్టింగ్, యానిమల్ లో వైల్డ్ యానిమల్ లాగా ఉంటాడు. దీంట్లో ఆ మూవీకి ఉన్న ప్రిఫరెన్స్ లేదు, ఎందుకంటే తనకంటే మించి వైల్డ్ యానిమల్ లాగా సూర్యనే ఉండనమాట. చాలా బాగా చేశాడు సూర్య. ఫస్ట్ అంటే సూర్య చెప్పాలంటే స్టార్టింగ్ లోనేమో సూర్య లవర్ బాయ్ లాగా చూపించాడు అనమాట. సెకండ్ యాంగిల్ లో మొత్తం సెకండ్ హాఫ్ నుంచి మొత్తము పాత షేడ్ ఉంటుంది. చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎక్కువ రోల్ లేదు తనకి, కానీ ఉన్న యాక్టింగ్ మాత్రం బాగానే చేసింది. చిన్న రోల్ హీరోయిన్. యాక్చువల్ మూవీ స్టోరీ చూస్తే హీరోయిన్ కాన్సెప్ట్ ఎక్కువ లేదు, బట్ ఏంటంటే మూవీలో హీరోయిన్ ఉండాలని పెట్టింది అనమాట. ఎక్కడ లాగ్ అనిపించింది? లాగ్ ఉంది, డెఫినెట్లీ లాగ్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ మీరు ఆలోచించండి, 2 parts అనేది తీయాలంటే లిటిల్ బిట్ లాగ్ ఉంటుంది కదా మూవీ, డెఫినెట్లీ. బట్ లాగ్ ఉన్నా సరే అప్పుడప్పుడు సూర్య యాక్టింగ్ కి, సూర్య స్టిల్స్ కి సూర్య చాలా బాగుంది. ఇంకోటి లాస్ట్ ఫైట్ లో అనమాట, లాస్ట్ ఫైట్ లో చూస్తే సూర్య మనకి ఆయన బాడీ అనేది చూపిస్తాడు. ఆయన 7th Sense సినిమా వచ్చింది కదా, అందులో ఎలా ఉన్నాడు ఇప్పటికల్లా ఉన్నాడు. అంత ఏజ్ అవుతుంది కానీ ఆయన అలా ఫిట్నెస్. ఆయన కార్తీక్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? కార్తీక్ ఎంట్రీ అది మూవీకే డిఫరెంట్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము విక్రమ్ లో చూసామా, విక్రమ్ లో సూర్య ఎంట్రీ ఎలా ఉంటుంది, టాప్ లేదా, అలాగే కార్తీక్ ఎంట్రీ అలాగే ఎంట్రీ ఇచ్చాడు లాస్ట్ లో. అదే సస్పెన్స్ అనమాట. నెక్స్ట్ మూవీకి అది అడిషన్. ఇప్పుడు అవుట్ ఆఫ్ 5